ఉందో తెలియదు కానీ సీరియల్ వాళ్ళ మీద మాత్రం బాగా ఉంది. ముందు స్టోరీలు కొట్టేశారు, ఆ తర్వాత డైలాగులు స్క్రీన్ ప్లేలు చుట్టేశారు. ఇప్పుడు 5 నిమిషాల పాటల్ని సింక్ లేకుండా లింక్ చేసేస్తున్నారు. చివరాఖరికి టీఆర్పీ లేక ఎడిచేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మిని. సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి, అబద్ధాలే ఆస్తి. సీరియల్ పేరు వినగానే నిజంగా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. యాక్చువల్ గా పేరు చెప్పగానే ఆ సినిమా సార్ ఇప్పుడు ఏంటి అని అన్నాను నేను. లేదమ్మా సినిమా కాదక్క, మనం ఒక కామెడీ సీరియల్ చేస్తున్నాం అనగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే క్యారెక్టర్ చెప్పంగానే ఇంకా నిజంగానే ఎగిరి గంతేసాను అనమాట. ఎందుకంటే కాంబినేషన్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు అనమాట. సో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు, బాగా చేసేవాళ్ళు ఉన్నారు అనమాట. సో సన్ ఆఫ్ సత్యమూర్తి, అబద్ధాలే ఆస్తి పేరు ఏంటంటే ఎలా ఉంది కదా, ఫుల్ కామెడీగా ఉంది కదా. అయితే మరి ఇప్పుడు ఇవాళ రేపు వచ్చే సీరియల్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా, చక్కగా ఏడుస్తూ అలా ఏళ్ల తరపడి మీరు అలా దానికి అంటుపెట్టుకుని ఆడవాళ్ళందరూ పిచ్చి గోలలాగా ఉన్నాయి సీరియల్స్ అని, టు బీ ఫ్రాంక్. కానీ ఇలాంటి ఈ టైంలో ఒక బ్యూటిఫుల్ సీరియల్తో, ఒక మంచి కామిక్ సీరియల్తో మీ ముందుకు వస్తున్నాం, సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి అంటూ. సో ఇంకా మరి మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి, టీఆర్పీని పెంచండి. ఓకేనా? అర్థమైపోయింది కదా? అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతన్య. నేను చాలా సీరియల్లో సినిమాల్లో మీకు పరిశోధిస్తున్నాయి. మాకు చాలా ఆప్తమిత్రుడు పుట్టా శ్రీధర్ గారు అనగానే లాఫింగ్ క్లబ్ అనే చాలా ఫేమస్ ప్రోగ్రామ్ మీకు గుర్తొస్తుంది. ఆ ప్రోగ్రాంతో మీ అందరం చాలా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం మేము. సేమ్ అదే టీంతో మా డైరెక్టర్ గారు ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్ చూసుంటారు, కానీ సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి అనే ఒక సూపర్ క్యాండీ సీరియల్తో మేము ముందుకు వస్తున్నాం. చూడండి, మిమ్మల్ని మేము నవ్విస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సీతారా. నేను యాక్చువల్ మూవీస్ చేస్తుంటాను. ఫస్ట్ టైం నేను సీరియల్ చేస్తున్నాను అనమాట. శ్రీధర్ గారు వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇంకా అందులో నా రోల్ గురించి చెప్తున్నప్పుడు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. చాలా డిఫరెంట్ స్టోరీ, ఫుల్ కామెడీ ఉంటుంది. మేమైతే పిచ్చగా నవ్వించడానికి మేము రెడీగా ఉన్నాం. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. అలాగే నవ్వడానికి పగలబడి నవ్వండి. అలాగే టైటిల్ ఏమనుకుంటున్నారా? సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి. ఏ అంటే ఏంటి? అబద్ధాలే ఆస్తి అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు మనోహరం. పుట్టా శ్రీధర్ గారు నాకు ఫోన్ చేసి, నేను ఒక బ్రహ్మాండమైన కామెడీ సీరియల్ ఒకటి తీస్తున్నాను, నువ్వు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నువ్వు తప్ప అది ఇంకొకటి చేయలేరు అన్నారు. 2 నిమిషాలు ఆలోచించాను. శ్రీధర్ గారు ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వచ్చింది మా ఇద్దరికి. ఇంత సడన్గా అంత పెద్ద క్యారెక్టర్ నాకు ఎలా ఇస్తున్నారని డౌట్ పడ్డా. సరే టైటిల్ చెప్పండి శ్రీధర్ గారు అని చెప్పి నేను ఫోన్లో అడిగితే సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి అని అన్నారు. అంటే ఏ టైటిల్ సార్ నాది? బాగుంది సార్. అంటే ఏంటి సార్? అబద్ధాలే ఆస్తి అన్నాడు. వావ్, ఇంత ఆస్తి, ఇన్ని అబద్ధాలు నాకు ఒక్కడికి ఎందుకు ఇచ్చారు అని నేను అడిగానండి. నీ అబ్బా నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడతావురా, అందుకే నీకు ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటే కెమెరా ముందుకు వచ్చి అబద్ధాలే ఆడరా. ఆయన ఈ సీరియల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూటింగ్ అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ గ్రీన్ మ్యాట్లో వైట్ బ్యాలెన్స్ చేస్తారు, నన్ను పెట్టి బ్లాక్ బ్యాలెన్స్ చేశాడు. అంత జాగ్రత్త తీసుకున్నాడు ఈ సీరియల్. నాకు తెలిసి
సీరియల్ ఆన్ చేయగానే మీరు నవ్వుతూనే ఉంటారు. అసలు నాకు శ్రీధర్ గారు సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి అనే కంటే సన్ ఆఫ్ నవ్వే సంథింగ్ అలాంటిది ఏదైనా పెట్టుకుంటే బాగుండేదని నా ఒపీనియన్. నేను ఇప్పటికీ ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సార్ రోల్ అవుతుంది పర్వాలేదా శ్రీధర్ గారు? థ్యాంక్ యూ అండి. అయితే ఆయనకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు మరొకసారి చెప్పుకుంటూ, ఇప్పుడు దాకా అందరూ చెప్పేశారు నా కో ఆర్టిస్టులు, ఇంక నేనేం చెప్తాను. కాబట్టి నేను మీకు ఇచ్చేది ఒకటే సలహా, మీరు నవ్వుకోండి, పెచ్చగా నవ్వుకోండి. టైటిల్ మర్చిపోతారేమో, ఇంకొకసారి చెప్తాను. సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి, ఏ అబద్ధాలే ఆస్తి. నమస్కారం అండి, నా పేరు హేజల్. ఐఎమ్ మోడల్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు ఫస్ట్ టైం ఈ కామెడీ షో గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్, ఏదో కొత్త నేమ్ చాలా బాగుంటుందని. సో యాజ్ అ డైరెక్టర్ శ్రీధర్ గారు ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, అందరినీ బాగా చూసుకుంటారు, చాలా ఎంకరేజింగ్ కూడా, అండ్ ఆల్వేస్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో శ్రీధర్ గారి కొత్త కామెడీ షో సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి, అబద్ధాలే ఆస్తి. సో ఐ హోప్ మీరు అందరు చూసి బాగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే నేను కూడా చాలా రాకింగ్గా ఉంది. సో ఐ హోప్ ఈ షో రాక్స్ అండ్ మీ అందరికీ బాగా నచ్చాలని. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణ అండి. అంటే హైటెక్ సిటీ దగ్గర ఉంటాను కాబట్టి అందరూ నన్ను హైటెక్ రమణ అని కూడా అంటారండి. అసలు ఈరోజు మరి సన్ ఆఫ్ సత్యమూర్తి, ఏ సత్యమూర్తి ఈ సీరియల్లో చాలా గొప్ప అవకాశం ఇచ్చారు మా పుట్ట శ్రీధర్ గారు, డైరెక్టర్ గారు. వారికి మరి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంత గొప్ప అవకాశం రావడం నా జన్మల సుకృతంగా నేను భావిస్తూ, మేము మీ అందరినీ నవ్వించడానికి రెడీగా ఉన్నామండి. మీరు కూడా నవ్వడానికి రెడీగా ఉండండి. ఈ సీరియల్ చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్తా అనుకున్నారా? అబ్బే కాదండి, కామెడీగా మాత్రం ఉంటుందండి. కాబట్టి సన్ ఆఫ్ ఏ సత్యమూర్తి అన్నీ అబద్ధాలే. అలాగని ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలు కాదండి, నిజాలు, పచ్చి నిజాలు. మిమ్మల్ని మేము నవ్విస్తాం, మీరు నవ్వుతారు, మిమ్మల్ని చూసి మేము సంతోషపడతాం, మమ్మల్ని చూసి మా డైరెక్టర్ గారు సంతోషపడతారు. థ్యాంక్స్ అండి. మరి హాయ్ అండి, నమస్కారం. నా పేరు సాధన. నేను ఈ సీరియల్లో కామెడీ చేయడానికి నన్ను శ్రీధర్ గారు కాల్ చేసి నిన్ననే చెప్పారు, ఇట్లా స్టార్ట్ అవుతుంది, మీకు బాగా సెట్ అవుతుంది రండి అనేసి. నేను ఆలోచించాను చేయగలనా అనేసి. తర్వాత శ్రీధర్ గారు చెప్పారు, ఎంకరేజ్ చేశారు, నువ్వు చేయగలవు, బాగుంటుంది సీరియల్ అనేసి. అండ్ సీరియల్ పేరు ఏమనుకుంటున్నారు? ఏ సత్యమూర్తి. ఏ అంటే ఏంటి? అబద్ధాలే ఆస్తి. ఫుల్ కామెడీ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు త్వరలో వస్తున్నాం. ఆల్రెడీ చాలా నాకు ఆర్టిస్ట్ చాలా చెప్పేశారు. ఎందుకన్నా అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీష. పుట్టా శ్రీధర్ గారు కాల్ చేసి ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు. సన్ ఆఫ్ సత్యమూర్తి, అన్ని అబద్ధాలు, మంచి కామెడీ సీరియల్ అండి. అందరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. పుట్టా శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. హాయ్ అండి, నా పేరు రజనీకాంత్. సన్ ఆఫ్ సత్యమూర్తి, అన్ని అబద్ధాలే ఆస్తి అనే సీరియల్లో పుట్టా శ్రీధర్ గారు చాలా మంచి రోల్ ఇచ్చారు. సో మేమందరం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కామెడీ సీరియల్తో మేము ముందుకు వస్తున్నాము. మీరు కూడా మా సీరియల్ని ఆదరించి రేటింగ్ పెంచేలాగా చూస్తారని కోరుకుంటున్నాను. హాయ్, నా పేరు శైలు. సన్ ఆఫ్ సత్యమూర్తి, ఏ అంటే అబద్ధాలండి, అబద్ధాలు. ఎన్ని అబద్ధాలంటే ఆ అబద్ధాలే మనకు ఆస్తి అండి. ఓకే, ఎనీవే ఈ సీరియల్ అయితే మీరు చూస్తూ ఉండండి, కడుపు పని నవ్వండి.